హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ అప్డేట్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ ఇయర్ అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ అలాగే లాస్ట్ ఛాన్స్ ఎవరికైనా సరే ఈ వీడియో కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో నాకైతే జస్ట్ నేను మీకు ఒక రిమైండర్ టైప్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. సో సోమవారం నుంచి మనకి థర్డ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఐ హోప్ మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఒక్కరోజు మన చేతిలో ఉంది సోమవారం ఎగ్జామ్ రాయడానికి. సో ఒక్క రోజైనా సరే, ఒక గంట అయినా సరే మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరు థర్డ్ ఇయర్ రెగ్యులర్ సప్లీ లాస్ట్ ఛాన్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. సో మీకు ఫస్ట్ టైం టేబుల్ ఒకటి రిలీజ్ చేశారు, అది మ్యాక్సిమం చాలామంది డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. సో అది సెకండ్ డే మళ్ళీ టైం టేబుల్ అనేది చేంజ్ చేయడం జరిగింది అప్పుడే. సో అది మనకి నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అలాగే టైం టేబుల్లో కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను రెడీ దగ్గర. ఎవరు ఏ టైం టేబుల్ ఫాలో అవుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాను. సో ఎవరైనా ఇంకా టైం టేబుల్ పాతది యూజ్ చేస్తే మాత్రం ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఆల్రెడీ టైం టేబుల్ అనేది ఫస్ట్ అప్లోడ్ చేసింది అయితే డిలీట్ చేసింది యూనివర్సిటీ ఆ రోజే, ఏదైతే కొత్తగా అప్డేట్ చేసిందో. సో కొత్తగా అప్డేట్ చేసింది ఒకసారి చెక్ చేసుకుని యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకైనా వెళ్ళండి, లేదు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీ దగ్గర ఉన్న టైం టేబుల్ ఇదేనా కాదో ఒకసారి చెక్ చేసుకుని ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో థర్డ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ వచ్చేప్పటికి ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే 2 to 5. సో మళ్ళీ చెప్తున్నాను 2 to 5 అండి మీ ఎగ్జామ్. మార్నింగ్ సెక్షన్ అయితే కాదు. 3-1, 3-2. 3-1 వచ్చేటప్పటికి 8th నుంచి స్టార్ట్ అవుతుంది, 3-2 9th నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఎగ్జామ్స్ వచ్చేప్పటికి 29th వరకు ఉంటాయి. అంటే సప్లీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరికీ కంబైన్ చేసి చెప్తున్నాను. 29th వరకు థర్డ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ లాస్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకి 2 days బ్యాక్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి 1112 రెగ్యులర్ మరియు సప్లీ లాస్ట్ ఛాన్స్కి సంబంధించి టైం టేబుల్ అనేది రిలీజ్ అయినాయి. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అవి కూడా చూసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే, ఎవరైనా అవి చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లోనే ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళవి కూడా నేను మీకు టైం టేబుల్స్ అని అందుబాటులో పెడతాను. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే మాత్రం మార్నింగ్ సెక్షన్. సో ఒకటి చెప్తాను, ఫస్ట్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఏదేమైనా ప్రస్తుతానికి జరుగుతున్న ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సెకండ్ ఇయర్ వాళ్ళ పేపర్స్ అయితే అన్నీ బాగానే వచ్చాయి. 2 papers ఏమో టఫ్గా వచ్చాయని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. సో స్టూడెంట్స్ రాసే ఉంటారు కదా, వాళ్ళే చెప్పారు. సో 2 papers అయితే టఫ్గా వచ్చాయి, మిగతావన్నీ బాగానే ఇచ్చాడు. పేపర్ వాల్యుయేషన్ కూడా అక్కడ యావరేజ్గానే జరుగుతుంది. సో యావరేజ్ అంటే మీరేం భయపడలేదు. యావరేజ్ అంటే మనం ఓవరాల్గా 100% అందరూ పాస్ అయితేనే అది ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ అని చెప్తాం. కానీ ఇది మనకి 70 to 80% ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి నేను మీకు యావరేజ్ అని చెప్పాను అంతే, కానీ అక్కడ మరీ దారుణంగా ఏం కరెక్షన్ చేయట్లేదు, బాగానే జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్ అయితే. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా అయింది. పేపర్ ఏ విధంగా ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. థియరీ సబ్జెక్ట్స్ 25 ఉండాలి. మీరు కావాలంటే మీకు వచ్చిన ఇన్విజిలేషన్ కానీ చాలా లూజ్ అయితే ఇన్విజిలేషన్తో కూడా ఒక మాట మాట్లాడండి, మనం 25 pages రాస్తే పాస్ అవుతామని. మీరు కావాలంటే అడగండి, ట్రై చేయండి. మ్యాక్సిమం వాళ్ళు కూడా అదే చెప్తారు. అండ్ ప్రాబ్లమాటిక్ థియరీ అయితే 21, 20, 22 ఆ రేంజ్లోకి అయితే రాయాలి. సో పేపర్ ఏ విధంగా వచ్చినా, అది ఎంత ఈజీగా వచ్చినా, ఎంత టఫ్గా వచ్చినా మీరైతే ఆ పేజెస్ నింపాలి. అర్థమైందా? సో కొంతమంది 36 pages రాసేసి వస్తారు, అది అదృష్టం మీద పాస్ అయిపోతాం, ఆ పేజ్కి ఒక మార్క్ వేసుకున్నా కూడా. కానీ మ్యాక్సిమం 25+ అయితే ఉండాలి థియరీకి. 25, 24, 23 ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉండాలి థియరీకి. మరీ 25 నింపలేకపోయినా 22, 23, 24 రేంజ్లో అయితే థియరీ ఉండాలండి. సో ఇది నేను ఏదో మీకు చెప్పేస్తున్నానని అనుకోకండి. నేను ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ని. సో నేను అప్పుడు ఎలా రాశాను అనేది సేమ్ ఇప్పుడు యూనివర్సిటీ ఏం రూల్స్ ఏం చేంజ్ చేయలేదు, మేము చదివినప్పటి నుంచి సేమ్ రూల్స్ మొత్తం సేమ్గానే ఉంది.